జనరల్గా మనం కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి, వినడానికి చాలా ఇష్టపడతాం. ఆ పాయింట్ని క్యాచ్ చేసుకొని ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్ యూట్యూబర్గా ఎదిగిన ప్రపంచ యాత్రికుడు అంటే నా అన్వేషణ జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అండ్ భారతీయుడు, అందులో తెలుగువాడు అనుకుంటే ఏమైనా అవుతుందని ప్రూవ్ చేశాడు ప్రపంచ యాత్రికుడు. ప్రపంచంలో 7 వింతలు చుట్టి వచ్చిన ఏకైక భారతీయుడుగా చరిత్రలో ఎక్కాడు. ఇతని పేరు అవినాష్. భీమిలి ప్రదేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అవినాష్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేశాడు. వెంటనే MBA చేశాడు. తరువాత హోటల్ మేనేజ్మెంట్ చేసి గోవాలో గైడ్గా పనిచేశారు. అండ్ ఇటలీలో లాంటి మరిన్ని దేశాల్లో గైడ్గా చేశారు. ఆ అనుభవంతో ప్రపంచ యాత్రికుడిగా చేయగలిగాడు. అండ్ ఇప్పుడు తను చేస్తోంది ప్రతి దేశం వెళ్ళి అక్కడ సాంప్రదాయాలను, పద్ధతులను, మిస్టీరియల్, హిస్టారికల్ అండ్ ఫన్నీ ప్లేసెస్ గురించి తన రీతిలో జనాలకు కనెక్ట్ అయ్యేలా చెప్పాడు. అండ్ తను 4 ఏళ్ల సుదీర్ఘ జర్నీలో ప్రపంచంలో ఎక్కువ దేశాలు తిరిగిన భారతీయుడుగా రికార్డ్స్ తన పేరు మీద సొంతం చేసుకున్నాడు. యూట్యూబర్గా 7 ఖండాలకు వెళ్ళిన రికార్డును కూడా తన పేరు మీద సొంతం చేసుకున్నాడు అవినాష్. 2019లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తరువాత కరోనా టైంలో అవినాష్కి ఐడియా వచ్చింది ప్రపంచ యాత్ర చేద్దామని. అయితే అవినాష్కి తెలిసిన వారు ఫస్ట్ భారతదేశ యాత్ర అంటే ఇండియా టూర్ చేయమని ఆయనకి ప్రోత్సహించారు. అండ్ అవినాష్ ఇండియా టూర్ స్టార్ట్ చేశారు. అవినాష్ గుడులు, గోపురాల గురించి, ఇంకా ఇండియాలో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేశారు. కానీ ఆశించినంతలో రీచ్ రాలేదు. అయితే బాధపడుతూనే వరల్డ్ టూర్ స్టార్ట్ చేశాడు. అందులో ఫస్ట్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ ట్రైబ్స్తో వీడియో పెట్టాడు. దాంతో ఒకేసారి అన్వేష్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే అది తట్టుకోలేని కొంతమంది అన్వేష్తో సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దిగారు. కానీ తన సంకల్ప బలంతో వీడియో పెట్టాడు. ఇప్పటికీ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ యూట్యూబర్గా నిలిచాడు. మనం అవినాష్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో కష్టాలు వస్తాయి, కాకపోతే పట్టుదలతో మళ్ళీ లేచి జీవితంలో నిలబడితేనే సక్సెస్ అవుతారు. అయితే ప్రపంచ యాత్రికుల కోసం ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అండ్ మా ఇన్ఫర్మేషన్ వర్తీ అయినట్టు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా అన్వేషణ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో #నా అన్వేషణ కామెంట్ చేయండి.